అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫర్వాడ ఫార్మా సిటీని ఆనుకొని ఇండస్ట్రియల్ పార్క్ లో ఈ రోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు వెంకటేష్ అనేటువంటి యాపాడి వెంకటేష్ అనేటువంటి కార్మికుడు గోవాడ చెందినటువంటి, మరో కార్మికుడు తిరునాథ అచ్యుతాపురానికి చెందినటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేటువంటి తయారవుతున్నటువంటి ప్రాసెస్ సందర్భంలో తెల్లవారు 5:30 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి పూర్తిగా భద్రతా వైఫల్యం అనేటువంటిది మనకు కట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. భద్రతా వైఫల్యం వల్లే కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. శవాలు అంటే ఆ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయండి, సేఫ్టీ ఆడిట్ పాటించండి. భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాలు ఈదిన పడి అలో లక్షణ అనేటువంటి అలమటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ చనిపోయినటువంటి వెంకటేష్కి భార్యతో పాటు 3 పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతదేహాలను చూస్తే వర్ణాతీతం, చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా ఘోరంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆయిల్ తయారీ సందర్భంలో ఈ జరిగినటువంటి ప్రమాదమే. ఏదైతే దానికి తీసుకుపోవడం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. అందుకని జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. కఠినంగా యాజమాన్యం మీద చర్యలు చేపట్టండి. అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టండి. ఇప్పటికొచ్చి ఇంకో మృతదేహానికి సమాచారం కూడా, ఆ కుటుంబానికి సమాచారం కూడా అందజేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికొచ్చి యాజమాన్యం రాలేనటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అనేక ఫైర్ ఇంజిన్లు వచ్చి సుమారు 3 గంటల సేపు శ్రమిస్తే కానీ మంటలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో కూడా యాజమాన్యం ఇప్పటికొచ్చి ఇక్కడ చేరుకోలేదు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది.